ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అధికారంలో లేనప్పుడు నేను రాజానే, అధికారంలో ఉన్నా సరే నేను రాజానే అని ఆయన అన్నారని కాదు, కానీ ప్రస్తుతం ఏమని అనిపిస్తోందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనే సీఎంగా ఉన్నట్లుగాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటికీ ఆయనే డిప్యూటీ సీఎం అయినట్లుగాను అనిపిస్తోంది. దీనికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తన విద్యుక్త ధర్మాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒక ప్రక్క పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇండస్ట్రియలిస్టులతో చర్చలను జరుపుతున్నారు, మరో ప్రక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అదంతా రొటీన్ పంథాలోనే సాగుతున్నట్లుగా అనిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి పూర్తిగా విషయం వేరే ఉంది. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేకుండానే కేవలం సినిమా అనే ప్రొఫెషన్ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఏ వ్యక్తికి లేనంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. దానికి ఒక ముఖ్య కారణం ఆయనకు సహజంగానే నాయకత్వ లక్షణాలు అబ్బి ఉండడం. సింపుల్గా చెప్పాలంటే రాజకీయాల్లోకి రాకుండానే పవన్ కళ్యాణ్ గారిది సీఎం స్థాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్లు జనసేన పార్టీ 2024 జనరల్ ఎలక్షన్స్లో సునామీ స్థాయి విజయాన్ని సాధించడం, పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకం కావడం, ఆయన ఏ విషయాన్ని టేకప్ చేసినా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడం వంటివి కామన్ అయ్యాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఆయనను అప్రోచ్ అవ్వడం, ఆయన చాలా వరకు సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించడం, కొన్ని పరిష్కార మార్గాలని చాలా చురుకుగా చేయడం చూస్తూ ఉంటే ఆయన స్థాయి సీఎం కంటే కూడా పెద్దదేమోననిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు పేరుకి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన సీఎం లాంటి వారని, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి ఆయన సీఎం అయినప్పటికీ డిప్యూటీ సీఎం లాంటి వారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.